మనలో మనల్ని పాయింట్అవుట్ చేసేటువంటి వ్యవస్థ ఒకటి ఉంది. మనస్సాక్షి, హృదయం. దాన్ని గదిలిచిపోయాడు వాడు. ఇప్పుడు చూడండి, పెద్ద ఆయన వచ్చేటప్పటికి ఆనందంగా పరిగెత్తుకుంటా తండ్రి అని ఎదురుపోవాల్సిన వాడు ఇప్పుడు పోయి దాక్కుని తప్పించుకునే పరిస్థితికి వచ్చాడు. ఎందుకురా ఇట్లా అయిపోయావంటే, భయపడి దాక్కుంటున్నాను. నేను ఇలా ఉన్నాను కదా, ఇలా ఉండి నీ ముందుకు రాకూడదు కదా. అప్పుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నీవు దిగంబరివని నీకు తెలిపినోడెవడు? నేను వద్దని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన ఫలములు తిన్నావా? అది తింటే నీకు ఆ స్పర్శ వచ్చింది, సొంత జ్ఞానం వచ్చింది, స్వచిత్తం వచ్చింది, స్వయం వచ్చింది. చేసావా ఆ పని అంటే అప్పుడు అంటున్నాడు, నేను కాదండి, ఇదిగో ఈమె ఒకదాన్ని ఇచ్చావుగా నాకు, నా ప్రాణానికి. తిన్నది తినట్లా ఉండాలి, తెచ్చి నాకు ఇచ్చింది. మనకి మళ్ళీ అది ఎట్లాంటిదని నాకు ఎందుకు ఇచ్చావు? తప్పించుకుంటున్నాడు. ఒకటి, దిగంబరత్వాన్ని కప్పిపుచ్చుకోవటానికి దాక్కుంటున్నాడు. రెండు, నేరాన్ని ఒప్పుకోకుండా దాక్కుంటున్నాడు. దేహ విషయంలో దాక్కుంటున్నాడు, నేరాన్ని ఒప్పుకోవాల్సిన విషయంలో కూడా దాక్కుంటున్నాడు. చూడు, దాగటమేక బ్రతుకంతా రహస్యంలోకి వెళ్ళిపోతుంది, మరుగున వెళ్ళిపోతుంది. బాధపడ్డాడు దేవుడు. ఎంత పని చేసావా? ఏది నీలో హడావిడి కాకూడదు అనుకున్నానో అంత పని చేసుకున్నావుగా. పో, ఇక నీకు మనశ్శాంతి లేదు, పోయింది. ఇక నీ శాంతి ప్రశాంతత పోగొట్టుకున్నావు. నేను చెప్పినటువంటి క్రమంలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత, మనశ్శాంతి, ఆదరణ, ఆనందం. ఇప్పుడు ఇక నీలో దోషారోపణ వ్యవస్థ మేల్కొందే, నేరారోపణ వ్యవస్థ మేల్కొందే. ఇక నీకు సుఖం లేదురా, పో అన్నాడు. ఇంకంతే. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా మనిషికి సుఖం ఎక్కడ తెచ్చింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? ఏం అర్థమైంది? అదే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది. నేనేం చెప్పాను? అదే మేము విన్నది చెప్పావు. అర్థమైందిలే మీకు. ఇప్పుడు దేవుని ముందుకు వెళ్ళాలంటే శత్రువు సంగతి పక్కన పెట్టు, మన హృదయమే మన మీద దోషారోపణ చేయటం మొదలుపెట్టింది. ఏమని? నువ్వు దిగంబరివి, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు దోషభరితమైన జీవితం కలిగి ఉన్నావు, నువ్వు పాపివి, నీ చూపులు మంచి కాదు, నీ తలంపులు మంచి కాదు, నీ నడత బాగలేదు, నీ వ్యవహారం బాగలేదు, నీ పర్సనల్ లైఫ్లో రహస్య పాపాలు ఉన్నాయి, నువ్వు దేవునికి ఆమోదయోగ్యం కావని నీకెవరు చెబుతున్నారు చెప్పు? ఎవరు చెబుతున్నారు నీకు? ఎవడన్నా ఫోన్ చేస్తున్నాడా? పొద్దున్నే లేచి నిద్ర లేపి నిన్ను, ఇదిగో నువ్వు మంచోడు కాదు, చాలా చెడిపోయినోడివి, నీ అంత దరిద్రుడు లేడు, అసలు మామూలు పాపివి కాదు, అసలు నీ లోపల ఆలోచనలంటే దరిద్రుడు కొట్టే ఆలోచనలే, నాకు మొత్తం తెలుసు, రాశా, లిస్ట్ రాశా, ఇదిగో నీ చరిత్ర ఇవ్వడం చదువుతున్నాడా? ఎవ్వరు చదవట్లా, ఎవరు చెప్పట్లా. కానీ మన లోపల ఒక వ్యవస్థ, మనం మౌనంగా ఉన్నా సరే ఇది మాట్లాడుతూనే ఉన్నది. ఏమని మాట్లాడుతుంది? నీవు దోషివని మాట్లాడుతుంది, నీవు పాపివని మాట్లాడుతుంది, నీవు దిగంబరుడు అని మాట్లాడుతుంది, నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావని ఒక ఆరోపణ నీలో నీకు జరుగుతూనే ఉంది. ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో అపరాధ భావం అనేది నిన్ను వెంటాడుతూనే ఉంది. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇంకా చెప్పాలంటే ఏదన్నా నీకు అంత ఇబ్బంది కలిగితే వెంటనే ముందు అదే గుర్తొస్తుంది. నీకు ఇంతే జరగాలి, మంచిదానివి కాదుగా, అందుకే ఇట్లా జరుగుతాయి, అంతే జరగాలి. నువ్వు మంచోడివి కాదుగా, నీకు ఇంతే జరగాలి. నీ బతుకు మంచిది కాదుగా, నీ బుద్ధి మంచిది కాదుగా, ఫలానప్పుడు ఏం చేసావు, ఫలానప్పుడు ఏం చేసావు అని ఎక్కడెక్కడి అని తవ్వకాలు జరుపుకొని వాటిని ముందు పెట్టుకొని ఇక దోషారోపణ, అపరాధ భావం, ఇక చివరికి ఏమైద్ది అంటే పోయి దేవునికి దూరంగా పోయి దాక్కున్నట్టు అయిపోద్ది. అందుకు దేవుడు అంటున్నాడు,
నువ్వు దిగంబరివని అయినా, నువ్వు వస్త్రం కప్పుకున్నవాడివని అయినా, నువ్వు ఏదైనా అయి ఉన్నావు అంటే, నువ్వు ఏమై ఉన్నావో అది ఏదైనా నేను నీతో చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పు. ఎవరు చెప్పాలి? నేను నీతో చెప్పాలి. నేను చెప్పకుండా నువ్వెట్ట చెబుతున్నావు నేను ఎట్టున్నానని? కేసు రాయాల్సినోడు ఎవరు చెప్పండి? కేసు రాయాల్సినోడు ఎవరు? దేవుడు రాయాలి. అంతే. రైటర్ ఆయనేగా రాయాలి. కానీ మనిషి గతి ఏమైందో తెలుసా? తన మీద తానే కేసు రాసేసుకొని, తనకు తానే శిక్షను ఖరారు చేసుకొని, తనకు తానే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఈరోజు ఎందుకు ఆత్మహత్యలు? ఎందుకు? నేను మంచోడిని కాదు, నా దగ్గరే ఉంది తేడా, నేను అందరినీ నమ్మాను, అందరూ మోసం చేశారు, ఇక నాలంటాడు బతకటం వేస్ట్, లేకపోతే నేను అనవసరంగా ఈ పనులు చేశా, అనవసరంగా ఆ పనులు చేశా, అనవసరంగా ఏదో 2 ఎకరాలు వేసుకునేది కడుపాత్రానికి పోయి 12 ఎకరాలు వేసా, మొత్తం పోయింది, ఇంకెందుకు బతకాలి? నేనే, నాదే, నా దరిద్రమే. ఏదో ఉన్నంతలో అంతవరకు తృప్తి చెందకుండా వ్యాపారాలను పెట్టి, ఆ వ్యాపారాన్ని పెట్టి అంత దరిద్రం అంతా నెత్తి తెచ్చుకొని ఇంటికి మొత్తాన్ని నాశనం చేశాడు పెట్టా. తప్పు నాదే. ఎందుకు బతకాలి నేను? పురుగు మందే కరెక్టు, ఉరితాడే కరెక్టు, నాలంటోడు బతకూడదు. తనకు తానే డిసైడ్ చేసుకుని, తనకు తానే తీర్పు విధించుకొని, తనకు తానే శిక్ష వేసుకోవటం, ఈ 3 ఎంత ఘోరమైనవో చూడండి. అందుకే దేవుడు అడుగుతున్నాడు, ఆరోపించాల్సినోడు ఎవరు? తీర్పు తీర్చాల్సినోడు ఎవరు? శిక్ష విధించాల్సినోడు ఎవరు? నేను కదా. నువ్వు వస్త్రంతో ఉన్నావో వస్త్రం లేకుండా ఉన్నావో నాకు తెలీదా? రోజు నేను నిన్ను కలుసుకోవటం లేదా? అసలు అది సరే కానీ, నీ దిగంబర దేహమైనా వస్త్రంతో ఉన్న దేహమైనా, అసలు నీ టోటల్ దేహాన్ని, అందులో అవయవాలు మొత్తాన్ని రూపించిన చేతులేవి? నా కుమారుడా, నిన్ను నిర్మించిన చేతులేవి నా కుమారుడా? నావేగా. నా ముందు దాగగలవా? దాచిపెట్టగలవా? ఓరి పిచ్చోడా. సరే, అయిందేదో అయిపోయింది, వద్దన పండు తిన్నావు, అది నా ముందుకు రావాలి కదా. నువ్వు దాక్కున్నావు. ఎక్కడ దాక్కున్నావు? పొదల్లో దాక్కున్నా బిడ్డ, కనపడకుండా దాక్కున్నావు. భలే దాక్కున్నావే. ఆహా, బాగా దాగేవరా. దిగంబరత్వం కప్పేసుకున్నావా? భలే కప్పుకున్నావే. ఏంటి అయ్యి? ఆకులా? బాగా భలే ఉంటాయిరా. గట్టిగా ఎండ కొట్టిందంటే ఆకులు పెట్లిపోతాయిరా. భలే గట్టి భద్రత ఏర్పాటు చేసుకున్నా. ఓరి మనుషుడా, మొదటి మనుషుడా. చూడండి, తనకు తానే నేనే, నా దరిద్రం, నా కర్మ, నా తప్పులు నేనే చేతులారా చేసుకున్నాను. నేనే. ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నేనే అని నువ్వు అనుకొని, నీకు నువ్వే తీర్పు తీర్చుకొని, నిన్ను నీవే నాశనం చేసుకోవద్దు. ఓకే, నువ్వే దోషివి అయి ఉండొచ్చు, దోషం చేసి ఉండొచ్చు, ఆజ్ఞ మీరి ఉండొచ్చు, అపరాధం తెచ్చుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ నేనే దోషిని అని నువ్వు అనుకుంటే, ఆ దోషాన్ని నివృత్తి చేసి, ఆ దోషాన్ని పరిహరించి, నేను తిరిగి నార్మల్ పొజిషన్లో నిలబెట్టే నా దగ్గరకు వచ్చి నన్ను ఆశ్రయించాలి నువ్వు. అలా కాకుండా నాకు దాగటం ఏంటి? నువ్వు గుర్తుపెట్టుకో, నేను మంచోణ్ణని కానీ, వినండి బాగా, నేను మంచోణ్ణి అని కానీ, నేను చెడ్డోణ్ణి అని కానీ నీకు నువ్వు డిసైడ్ చేసుకోకూడదు. అర్థమైందా? నువ్వు మంచోడివో చెడ్డోడివో దేవుడు తీర్పు తీర్చాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నువ్వు మంచోడివో చెడ్డోడివో దేవుడు చెప్పాలి. నువ్వు సిగ్గు కప్పుకొనున్నావో సిగ్గు ఎరుగకున్నావో దేవుడు చెప్పాలి. చెప్పాలంటే ఎవరు ముందుకు రావాలి? అది అందుకు రమ్మని పిలుస్తున్నాడు. ఎవరినే? సర్వ మానవాళిని రండి. రండి. ఎక్కడికి రండి? ప్రభువునొద్దకు రండి. వస్తే నీ స్థితి ఏంటో, నీ గతి ఏంటో, నువ్వు సావాలో బతకాలో, శిక్ష పొందాలో విడుదల పొందాలో, పొందితే ఏ శిక్ష పొందాలో, విడిపిస్తే ఎలా విడిపించాలో ఆయన డిసైడ్ చేస్తాడు. రా. ఎక్కడికి రా? దేవుని దగ్గరకు రా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు అది రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారల, ప్రయాసపడి భారము మోయువారల, పరిగెడు వేగమే ప్రభుని చెంతకు, పరిగెడి వేగమే ప్రభుని చెంతకు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కానీ ఏం చేద్దాం, మనిషి దాక్కుంటున్నాడు పోయి. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? మానవుడు దేవుని యొద్దకు రాకుండా దాగిన కారణం చేత దేవుడే మానవుని యొద్దకు దిగి రావాల్సి వచ్చింది. అది జరిగిన విషయం. అర్థమైందా? దేవుడే మన దగ్గరకు దిగి రావాల్సి వచ్చింది. ఆ మాటనే లూకాసు వార్త 19లో చెప్పాడు. నశించిన దానిని వెదకి 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 రక్షించుటకు వచ్చాను అన్నాడు. ఇప్పుడు ఎవరు ఎత్తుకుంటున్నారో కొడుకునే? ఆదామా నా కుమారుడా అని ఎవరు ఎత్తుకుంటున్నారు? ఎందుకయ్యా? ఎందుకు నన్ను ఎదుగుతున్నావు? మమకారం రా, పితృవాత్సల్యం. నా బిడ్డవురా నువ్వు, పిచ్చోడా. ఈ చేతులతో నిన్ను నిర్మించుకున్నా. నా కుమార్తెవమ్మా నువ్వు దాక్కుంటే, నాకు కనబడకుండా నువ్వు తప్పించుకొని తిరిగితే నేను ఉండగలనా? ఎక్కడా నువ్వు? ఆదామా నువ్వెక్కడా అని వేసిన ఆ కేక, మానవుడా నువ్వెక్కడా అని దిగొచ్చాడు. దిగొచ్చి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అని చెప్పాడు. నా ప్రభువుకి గట్టిగా స్తోత్రం చెప్పండి. అయ్యా మేము రాకపోతే నువ్వే వస్తావా? మరి తప్పదుగా కుమారుడా, తప్పదుగా కుమారి. మీరు నన్ను ప్రేమించారని కాదు, నేను మిమ్మును ప్రేమించినందున మిమ్మల్ని విడిచి ఉండలేను. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు ఘనుడే. తెల్ల ఎరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. తెల్ల ఎరుగని తెల్ల పౌరమపై పై అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల
పౌరమపై పైకెగిరావా కఠినమైన దేవునికి మహిమ.